ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నిజానిజాలు తెలుసుకోకుండా తమపై తప్పుడు ప్రచారం చేశారంటున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పిఏ సతీష్పై కొందరు అసత్యపు ప్రచారం చేశారని తప్పుపట్టారు. నెల రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నామని, మాపై చేసిన ఆరోపణలు నిజం కాదని పోలీసు విచారణలో తేలిపోయిందని అన్నారామె. అయిపోయింది అంటే ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ గారు నిజం చెప్పారు, మీ అందరూ విన్నారు, ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న టీవీల్లో వచ్చా. నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? యాక్చువల్గా మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటిది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికో కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విజ్ఞులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్, నిన్న చెప్పారు పోలీసులు, బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి. నా పిఏగా వచ్చిన తర్వాత నా పిఏగా సతీష్ తప్పు చేశాడా? మీరు చెప్పండి. దీనికి నిన్న పోలీసులు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్ని